ముగ్గు ముగ్గమ్మ ముగ్గు రాయి ముగ్గు ముగ్గు ముగ్గమ్మ ముగ్గు రాయి ముగ్గు. బ్రో తెల్లారు ఇందేళ్ళు అవుతాను మొత్తం రోజు. మా కాక కోడి పందాలు కావాలని ఇంకా ఫోన్ చేయాలి. అలా కాక ఎక్కడున్నావే? కోడి పందాలు పోదామంటే ఇక నేను రాజా బాగా మాట్లాడింది మరి. ఇలా కోడిని దొక్కుడే దుమ్ము దుక్కు ఆడేసుకుని కోడి తెచ్చింది శ్రీకాంత్ గురించి. ఈ పైన ఎట్లా కొట్టింది పేరు పేరు బయట తీసుకోవట్లు ఒక్కొక్కదని ఉంటుంది. ఆయన సంగతి చూడాలి ఇలా రాదు కానీ కుక్కలు పెట్టాలి కదా అని. పక్క పని పోరా బాంబులు పెట్టిలే. ఉల్లిగడ్డ బాంబులు అప్పుడు బాగా. ఈయనే మా కాక. ఈయనకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే ఏదైనా సరే వాసన చూసి పక్కన చూపెడతాడు. మా దుకాణం కదా తాగేమని తెలుసా? వెళ్ళడన్నా నా పుణ్యని కొడతాడు అనుకుంది. చెప్పిన కథలను బుర్ర కథలను నిరూపిస్తారా? 3 బజార్ల కాడి ఏం మనుషులు మీరు గది వాటికి వచ్చిల్లుగా 3 బార్ల కాడిది మంచిగా నువ్వు ఏంద్రా నువ్వు? నా ఫోన్లో బాటలు దొరికిందా? ఎక్కడ చూసినావు నువ్వు? 3 బజార్లు గీడ బొట్టు పెట్టి కదా వదిలేం కదే. అంటే మేటకు కూడా పోవద్దా? మేటకు పోయిందా? ఎక్కడ తెలుసా ఫోన్లో? మరి నీకు ఎందుకు చెప్పురా? నా ఇష్టం. గెలిచంటే బ్యాంక్ ఊళ్ళో మన గెలవాలరా. మనం పరు నిలబెట్టాలి. మంచిగా ఇజ్జది ఆడు ఇజ్జది. ఇప్పుడే వేసిండే కోడి పందాలు ఎవరు? అది ఇక్కడనే దగ్గరనే కృష్ణపడి దగ్గర కానీ ఇక్కడ కోడి పందాల కోసం వచ్చినాము. సరదాగా ఉంటుందని మరి ఎవరు చెప్తారు? కోడి పందాలు అంటే అడ్రస్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్ కూడా దొరకదు. ఒక 3 విమానాలు కొనిస్తే నేనే తీసుకుపోతాను. కొనిస్తా కానీ చెప్పే కొంచెం సరదా కోసం వస్తే అడ్రస్ దొరకలేదు. ఏం లేదు సార్, లంచం అడుగుతాను సార్. అడ్రస్ అయితే దొరకనియ్యా, వాడి సంగతి చెప్దాం కానీ. ఒక నూరు పోమా మాడన్న మాట మరి వేరే ఉంటుంది. రోజు మనకి డ్యూటీ అవసరమా సార్? ఒక్కడు తాకుండా తినుకుంటూ తిరుగుతాను. ఏం చేద్దామయ్యా, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోలేదు. మన డ్యూటీ మనం చేయాలి. చట్టం అంటారు, డ్యూటీ అంటారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పోలీసు వాళ్ళు. తిరుమలేలు మూడు విమానాల కాశపడి పట్టుకొని పోతాను. వీళ్ళేం మా వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళేమో నేనే పట్టించిన అనుకుంటారు. ఏదో ఒకటి చేసి వాళ్ళని తప్పియాలి. పోలీసు వాళ్ళు వస్తారా? సిగ్నల్ ఇచ్చాడు, దిగు 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 దిగు.
దొరక పట్టని దూకుండా బిడ్డ నిన్ను బోండరాల కొడతా ఇటే వస్తాను నీకు దొరికే బదులు నేనే దొరుకుతా ఐడియా వచ్చింది వీటికి వెళ్ళి దొడ్డికి వచ్చినా చెప్తా కోడి పందాలు ఆడుకుంటా నాకు దొడ్డిపోయిన కోసం నువ్వు దొడ్డిపోయిన కోసం చూపిస్తావా నువ్వు నాకు భాష చూపిస్తావా నువ్వు కథలు పడతాను వారా నిజం దా తొక్కుతాం దా రోగాలు లెక్కితే కోడి పందాల పాల మీకు వచ్చినాయిరా అయ్యా మళ్ళీ తరగాలి సర్పంచ్ కొడుకుని ఇంత బట్టి పెనకాలు ఇస్తానా ఈ అబ్బాయి దొరికినట్టే మాయనం రావని దిగుతారు అయ్యా పెనకాలం అయిపోయినాయి దండం పెడతానే పెండ అడస్తానే దండం పెడతానే దండం పెడతా అయ్యే సర్పంచ్ కొడుకుని నేను అయ్యే అయ్యే దండం పెడతానే అయ్యే బ్లూ షర్ట్ వేసుకొని ఇట్లా ఒకడు ఉరికిండు నీకు కనబడాడు ఏమన్నా నేను గంట నుంచి ఇన్ని పెన చేస్తాను చూసిన తాగి ఇద్దరు ఉరుకుతారు ముందు ఉరుకుతారు మరి వాళ్ళని ఇవ్వలేమన్నారో ఏమో ఇటు వెళ్ళిందా ఇట్లా అడిగి తాగి అయినాయా ఇట్లా ఈ తురికి జీవితము ఏం చేస్తున్నారయ్యా పెండ తీస్తానా తీసింది చాలు కానీ ఇక రాయ్యా ఎన్ని పశువులు ఉన్నారయ్యా 6 కోడి పందాలు ఆడుకుంటా ఇంకా ఇక్కడ పెండ తీస్తానని చెప్తానవా అది సార్ స్టేషన్ కు నాడు మాయ సర్పంచ్ సార్ ఇచ్చేది నాడు స్టేషన్ కు నువ్వు పెండ నిన్ను స్టేషన్ వేసి కుమ్ముతుంది పెండ మీ అయ్య వస్తాడు కదా అక్కడికి దారి లేదు ఏం చేస్తున్నావు బాబు ఇడ ఈ పొలంలో నీళ్ళు పెడతాను ఇటు ఒక్కడు ఊరికి వచ్చిండ్రా బాబు ఏమన్నా నేను చూడలేదే నీకు కనవాలే నువ్వు ఏం చెప్తున్నావు బాబు నీళ్ళు పెడతాను నీళ్ళు అయితే మా దూరం నీళ్ళు పెడతాను ఎవరన్నా కనబడితే ఒకసారి కీకెత్తావా
ఎవరు లైట్ ఎవరు రాలేదే కోడ పందాలు ఆడినరా ఆడు ఇటు ఊరికి వచ్చిండు అమ్మయ్య బయటపడ్డారా అమ్మ తోడు పొలం వచ్చినట్టున్నది అయ్యా గట్లెందుకంటే మనోడు తీయమన్నాడు తీస్తాను అందుకే నీళ్ళు ఏమన్నాడు చెప్పిండ్రా పొలంలో నీళ్ళని తీస్తాను పొద్దుగాల నాటి పెట్టాలి గాడిది నీ అసలు పోలీస్ స్టేషన్లో పెట్టాలిరా బాడుకావు దొరకబట్టిండే అర్థమైంది కానీ నీ భాగవతం అంతా అర్థమైంది ఏం చేయలేదా స్టేషన్ లేచి రోకాలు లెక్కిస్తే తెలుస్తుంది సంక్రాంతి అంటే కోళ్ళ పందాలు ఎడ్ల పందాలు కాదురా ఫ్యామిలీ తోటి పండగ జరుపుకునేది పిల్ల పాపలు పెళ్ళం కూరగాయలు ఇళ్ళల్లో ఉంటే వీళ్ళు కోళ్ళ పందాలు ఏందిరా ఈ ఎడ్ల పందాలు ఏందిరా అది మా ఇష్టం సర్పంచ్ కొట్టాలి సర్పంచ్ కొడుకు అయితే ఏంటిదిరా నాకు వాసన చూపిస్తాను సార్ ఈ స్టేషన్ వేసి కుమ్మితే తెలుస్తుంది సంగతి అరే మీ నలుగురితో ఇంకోటి ఉండే కదరా ఆయనకి ఫోన్ చేయండి ఆయన కూడా రప్పియ్యండి లీడికి లేకపోతే మీ నలుగురికి ఎగుతాయి ఇంకా నేను సర్పంచ్ కొడుకుని నా మాట ఎవరైనా వినాలి ఇక్కడ ఫోన్ చేయరా చెయ్యి ఆయనకి చెయ్యి తొందరగా చెయ్యి రమ్మన్ ఇడికి రమ్మన్ 2 నిమిషాలలో రావాలి హలో ఏడున్నావురా పోలీసు వాళ్ళు లేడు ఎవరు లేడు నేను వస్తాను అన్న ఉన్నాగా పోలీసు వాడు అతడా రా వస్తాడు అట్లుంటుంది మనం అంటే 2 నిమిషాలు నచ్చిన లెక్కిస్తే తెలుస్తుంది సార్ వీళ్ళకు అసలు దేశం అంటే ఏంటో తెలుసారా మీకు దేశం మీద ఏం జరుగుతుందో తెలుసారా మీకు తెలుసు ఏంటిదిరా దేశం అంటే కొండలు గుట్టలు వాగులు వంకలు ఇంకా ఎన్ని పొదలుంటాయి ఊరేళ్ళకి ఇక్కడ ఉన్నారు మనకాడ కూడా అంతే సార్ సర్లే ఇట్రా అసలు మాట్లాడేది ఉన్నదిరా బయటికి సర్పంచ్ కొడుకు నువ్వే కదా మరి అసలు గ్యాంగ్ లీడర్ నువ్వే ఉన్నట్టున్నావుగా ఈ ఊర్లో నాకన్నా ధనవంతుడు ఎవడున్నాడు అదే మరి చూసుకో పండుగ దావత్ మరి ఏమన్నా మరి ఈ మాట అన్నావు బరాబరి ఎంత కావాలో చెప్పు ఎంత కావాలో చెప్పు నువ్వు ఫోన్ చేయరా భయ్ ఎంతో కొంత ఎంత కావాలో చెప్పు నీకు నువ్వు ఫోన్ చేయి ఎంత ఇస్తావు ఫోన్ చేయి హలో ఏడున్నావురా పోలీసులు పట్టుకున్నారు ఈ కోళ్ళ పందాలు అక్కడ పగిలి కావాలంటారు నువ్వు చూసుకోవా నేను ఫోన్ మాట్లాడతా సరే సార్ పేటిఎం కరో వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 100 రూపాయలు పట్టారా లంబిడి కొడక